హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి టైలర్స్. ఈరోజు నేను నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఈ వట్టి నడుము కొలత ఆధారంగానే మొత్తం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కొలతలు అవసరం ఉంటే మనము వాళ్ళని అడిగి కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని మనము చేసుకోవచ్చు. ఓన్లీ నడుము కొలత ఆధారంగానే మొత్తం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. బిగినర్స్ అయినా ఎవరైనా కానీ చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి టైలర్. ఈరోజు నేను నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ఒక నడుము కొలత ఆధారంగానే మనము ఏ బ్లౌజ్ అయినా నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. దానికి మనకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. దాని కొరకు మనము ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న లైన్ వేసుకొని ఇక్కడ వంకర టింకర కొంచెము ఎక్కువ తగ్గలు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఒక పావించు ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క హైటు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకే కొలవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఇట్లా ఏ సైజు బ్లౌజ్ అయినా ఇట్లనే కొలుచుకోవాలి. చిన్న సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్ అని ఏం లేదు దీంట్లో. ఇట్లా కొలుచుకొని ఇప్పుడు దీన్ని ఎన్ని ఇంచులు ఉంది ఈ బ్లౌజు హైట్ ఎంత ఉంది కొలుచుకోవాలి. ఇది 15 ఇంచుల బ్లౌజ్ ఉంది. వాళ్ళు ఇంత హైట్ అవసరం లేదని చెప్పిండ్రు. దీన్ని 14.5 ఇంచుల కిందికి మారుస్తున్నా. 14.5 ఇంచుల బ్లౌజ్. ఈ హైటు 14.5 ఇంచులు ఉంది. కొంచెం మాయ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము కొలుచుకోవాలి బ్లౌజ్ది. ఇట్లా బట్టి కొద్దిగా కొలుచుకోవాలి. మొత్తం ఒకసారి కొలిస్తే తక్కువ ఎక్కువలు అవుతాయి. ఇట్లా కొలుచుకోవాలి. ఇది 38 ఇంచుల బ్లౌజ్. వాళ్ళు కొద్దిగా లూజ్ పెట్టమన్నారు. 38.5 ఇంచుల బ్లౌజ్. 38.5ని ఇట్లా సగభాగం చేసుకోవాలి మొదలు. తర్వాత మళ్ళీ ఇంకొక సగభాగం చేసుకోవాలి. 19.2 ఉంది. ఇప్పుడు ఇక్కడికి 9.5 మీద ఒక పాయింట్ వచ్చింది. బ్లౌజ్ యొక్క నడుము లూజు 9.5 మీద ఒక పాయింట్. 9.5 మీద ఒక పాయింట్ 9.6. దీనికి 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఎట్లా కొలుసుకోవాలి? ఈ చెస్ట్ లూజు మనము 6 ఇంచుల వరకు కొలుసుకోవాలి. ఇక్కడ 6 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని చెస్ట్ ఎంత పెట్టాలంటే పెద్ద సైజు బ్లౌజులు అంటే నడుము లూజు 30 పైన ఉంటే మీడియము, ఇంకా 31 పైన ఉంటే 35 అట్లా ఉంటే పెద్ద సైజు బ్లౌజులు. ఈ పెద్ద సైజు బ్లౌజులకి దీనికి ఈ 9.6కి ఒక ఇంచు పావు, ఒక 1 ఇంచు ప్లస్ పావించు అంటే ఇది 9.6 ప్లస్ పావించు. ఇది ఒక పాయింట్ తక్కువ 10. ఇది 10.3. 10.3 ఇంచులకు మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఈ 2 లైన్లను ఇప్పుడు ఇట్లా కలిపేసేయాలి. కలిపేసి ఇక్కడి నుంచి మనము 2 ఇంచుల మాయ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ నెక్ ఎట్లా కొలవాలి అంటే ఈ బ్లౌజ్ల నుంచి ఇట్లా ఫోల్డ్ చేసి బ్లౌజ్ను ఈ బ్లౌజ్ల నుంచి ఇది ఎంత ఉందో అంత కొలుచుకోవాలి. అయితే మనం ఒక 1/2 ఇంచు తగ్గించినాం కాబట్టి దీన్ని ఒక 1/2 ఇంచుకు పెంచుకోవాలి. పెంచుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలా. ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనము ఒక ఖర్చు ఉంచుకోవాలి.
ఉంచుకొని ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు చెస్ట్ అయిపోయింది, నెక్ అయిపోయింది. షోల్డర్ పెద్ద సైజు బ్లౌజులకు 5.5 ఇంచుల షోల్డర్ పెట్టుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి 5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. షోల్డరు ఏ సైజు బ్లౌజ్కైనా కానీ 3 ఇంచుల షోల్డర్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు. అప్పుడు ఇది 2.5, ఇది 2.5 ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు కలిపి 3 ఇంచులకు ఇది రౌండ్ నెక్ చేసుకోవాలి. ఏ నెక్ అయినా కానీ ఫస్ట్ ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత మనము ఏ నెక్ ఇష్టం ఉంటే ఆ నెక్ దీంట్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లోకి ఒక పాయింట్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని పెద్ద సైజు బ్లౌజ్లకు ఆమ్ రౌండ్ను 1.5 ఇంచులు, చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచులకు ఆమ్ రౌండ్ పెట్టుకోవాలి. ఇట్లా దీంతో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ స్కేల్ తోటి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఇట్లా రౌండ్ను మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ఎంత ఉంది అని కొలుచుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ ఎంత రావాలా? 9.6 రావాలా, ఎక్కువ రావద్దు. ఇదిగోండి కరెక్ట్గా 9.6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ ఎట్లా పెట్టుకోవాలా? ఈ డాట్ని మనము ఇది ఎంత ఉందో ఇక్కడ దాకా కొలుసుకొని దీంట్లో సగం ఇక్కడ డాట్ పెట్టుకోవాలా. ఈ డాట్ హైట్ 4.5 ఇంచులు పెట్టుకోవాలా. ఇది వీళ్ళది 10 ఇంచెస్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. ఇది 8.5 ఉంది. దీన్ని మనము 10 ఇంచెస్కు పెంచుకుందాం. ఇక్కడ 3 ఇంచుల మార్కింగ్ చేసుకొని దీన్ని ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టుకొని ఇక్కడ ఇప్పుడు ఈ రౌండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ 4.5 ఇంచులకు పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇది 1 ఇంచు పెట్టినాము. ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాం కదా. అయితే ఈ 1 ఇంచుని ఇటొక 1/2 ఇంచు అటొక 1/2 ఇంచు ఇట్లా ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు పెట్టుకొని దీన్ని ఇట్లా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి డాట్ కొరకు. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ఎంత ఉందో మొత్తం కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి 12.2 ఇంచులు. 12.2 అంటే -1 ఇంచు చేయాలి. చేసి 11.2 ఇంచుల ఇది ఆమ్ రౌండ్ ఉంది. ఇది హ్యాండ్స్ కటింగ్ కొరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేయాలనో చూపిస్తాను. ఈ భాగంలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎక్కడ కట్ చేసుకున్నా కానీ మనకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఈ మార్కింగ్ను కొంచెం గట్టిగా మార్కింగ్ పెట్టుకోవాలా. పెట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ను ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ వేసుకోవాలా? ఈ కొన ఈ కార్నర్కి తగిలితే అప్పుడు మనకు బ్లౌజ్ క్రాస్గా వస్తుంది. మంచి పర్ఫెక్ట్తో వస్తుంది.
ఇక్కడ 2.5 ఇంచులు ఇక్కడ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ 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 మొత్తం బ్లౌజ్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా ట్యాప్ చేసుకోవాలా. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకోవాలా. పెట్టుకొని ఇక్కడి నుంచి 2 ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని దీన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా కొలుచుకోవాలి. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ కొరకు మనం ఇక్కడ కట్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇది తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక లైను, ఇది ఇక్కడ ఒక లైను. ఫ్రంట్ పార్ట్ చంక దింపు కొరకు చంక ఆమ్ రౌండ్ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఇవన్నీ మార్క్ చేసుకొని ఇది 2.5 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. వాళ్ళది ఫ్రంట్ నెక్. ఈ బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు కాబట్టి మనము ఫ్రంట్ నెక్ 7 ఇంచులకు పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ ఇక్కడి నుంచి 7 ఇంచెస్ ఇక్కడికి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని దీంట్లో కలుపుకొని ఇది రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు ఇట్లాంటి వెడల్పు. కొంచెం పల్లెటూరు వాళ్ళకైతే ఇట్లా ఇష్టం ఉండదు, వాళ్ళకి దగ్గరికి రావాలంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ లోపలికి చేసుకొని ఇక్కడి నుంచి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ డీప్. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్, ఈ ఉక్సుల పట్టి కాజాల పట్టి కొరకు 1.5 ఇంచులు పైకి పెట్టుకోవాలి. 1.5. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులు పెట్టుకోవాలి. పెద్ద సైజు వాళ్ళకు, చిన్న సైజు వాళ్ళకు 3.5, ఇంకా చిన్న సైజు వాళ్ళకు 28, 29 వాళ్ళకు 3 ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది 4 ఇంచులు పెట్టుకోవాలి పెద్ద సైజు వాళ్ళ బ్లౌజు వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ సైజు ఉంటుంది అన్నట్టు, బాడీ సైజు. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కొలుచుకొని ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఒక 1 ఇంచు కిందికి తీసుకోవాలి. 1 ఇంచు కిందికి తీసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ ఎంత ఉండాలి? 3 ఇంచులు ఉండాలి, లేదా పావు తక్కువ 3 ఇంచుల డాట్ ఉన్నా సరిపోతుంది. 3 ఇంచుల డాట్ ఉన్నా 3 ఇంచుల డాట్ పెట్టుకొని ఇటు నుంచి ఇటు ఇప్పుడు ఇది కొలుచుకోవాలి. ఇది 2.5 ఉండేటట్టు చూసుకోవాలి. ఇది 3 ఇంచుల డాట్. ఇక్కడ ఒక లైన్ కొట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు కలుపుకోవాలి. ఇటు నుంచి ఇటు ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ ఇటు చేసుకోవాలి. దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ మనము 4 డాట్ల బ్లౌజ్, ఇది 3 డాట్ల బ్లౌజ్ కాదు. ఇది మాత్రము 2.5 ఇంచులు ఉండాలి. డాట్ 2.5 ఇంచులు. అయితే ఇంత పెద్ద డాట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఉక్సుల పట్టి కాజాల పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది. అందుకని ఇక్కడ ఏం చేయాలి? 1.5 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు దీంట్లోకి కలుపుకోవాలి. 1/2 ఇంచు ఇట్లా. ఇక్కడ తీసుకున్నా తీసుకోకపోయినా సరిపోతుంది, ఏం అవసరం లేదు.
ఇక్కడ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కర్ వీల్తోని ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇటు మార్కింగ్ పడుతుంది కదా, అప్పుడు ఈ మార్కింగ్ని పట్టుకొని మనం ఈ ఆమ్ రౌండ్ను ఇట్లా మడత పెట్టుకోవాలి. ఎక్కడికి మడత లేకుండా నీట్గా వస్తుందో అక్కడ దాకా రౌండ్ ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ ఒక కచ్చక పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకుంటే ఇప్పుడు మనం దీనికి ఇక్కడ డాట్ని మనము మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచుల డాట్ పెట్టుకోవాలి. దీనికి సమానంగా పెట్టుకొని 3.5 ఇంచుల డాట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మొత్తం సగం 5 ఇంచులు ఉంటే 2 ఇంచుల ఇక్కడ నుంచి పావుదక్క 3 ఇంచులకు ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఎక్కువ ఇది తక్కువ పెట్టుకొని ఇప్పుడు దీనికంటే ఒక 1.5 ఇంచ్ పైకి ఇట్లా ఇక్కడికి ఒక 2.5 ఇంచుల డాట్ పెట్టుకోవాలి. ఇట్లా ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని దీనికి మధ్యలో దీనికి మధ్యలో వచ్చేటట్టు ఒకటి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మార్కర్ వీల్తోని మార్క్ చేసుకుంటే వెనక దిక్కుకు మార్కింగ్ పడుతుంది. ఇటు మార్కింగ్ పడుతుంది. ఇటు మార్కింగ్ పడితే మార్క్ చేసుకోవచ్చు. హ్యాండ్ కటింగ్. హ్యాండ్ లూజ్ ఎంత ఉండాలి అంటే మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉండాలో మనకు తెలియదు కదా. అయితే ఎట్లా దీనికి మనకు కొలత బ్లౌజ్ అవసరం లేదు. హ్యాండ్ లూజ్ ఎంత ఉండాలో చూసుకోవడానికి మనము ఈ ఆది బ్లౌజ్ ప్రకారము అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి దీని ప్రకారము 11.2 హ్యాండ్స్ మనం లూజ్ ఉంచుకోవాలి. ఇక్కడికి 11.2 ఇంచులు 11 ఇంచుల 2 సెంటీమీటర్ల వెడల్పు ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు హైట్ ఎంత? ఈ పైపింగ్ కొరకు ఒక 1/4 ఇంచు మార్కింగ్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ సైజ్ కంటే ఒక 1 ఇంచు ఎక్కువ పెట్టమన్నారు. దీనికంటే ఒక 1 ఇంచు హ్యాండ్స్ ఎక్కువ పెట్టి కట్ చేస్తాం. ఇది 6 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ తీసుకుందాం. ఇది 7 ఇంచెస్. ఇదేమో ఇక్కడ వరకు 11.2 ఇక్కడ వరకు పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలా. ఈ హ్యాండ్స్ది రౌండ్ ఎంత తీసుకోవాలి
అంటే దీనికి చంకదింపు ఏదైనా బ్లౌజ్కి 7 ఇంచెస్, ఇది పెద్ద బ్లౌజులకి 3.5 ఇంచుల చంకదింపు తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మాయ ఎంత తీసుకోవాలంటే అక్కడ మనం బ్లౌజులో 2 ఇంచుల మాయ తీసుకున్నాము. ఇది మాయ 2 ఇంచుల మాయ, దానికి తగ్గట్టు ఇక్కడ తీసుకోవాలి. మిగిలిందంతా మన హ్యాండ్ లూజు. మనం ఏ ఆది బ్లౌజు కొలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా లూజ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఈ రౌండ్ ఎట్లా కట్ చేసుకోవాలంటే ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎంత ఉందో చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇటు ఇట్లా డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ కట్ చేయాలి. ఇక్కడ కూడా 2 ఇంచులు మాయ పట్టుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ పెట్టుకొని మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి కచక పెట్టుకోవాలి. ఇదే లెక్కతోని ఇక్కడ కూడా ఒక కచక పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఈ హ్యాండ్స్ని విడివిడిగా చేసుకొని దీనికి మనం ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిసి ఎంత ఉందో కొలుసుకొని దీనికి ఇట్లా సగం చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కిందికి 1 ఇంచు డౌన్ మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచు డౌన్ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో నుంచి ఈ హాఫ్ కొంచెం డౌన్ చేసుకొని దీంట్లోకి కలుపుకోవాలి. ఈ 1 ఇంచ్ కాడికి కలుపుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసి ఇట్లా కలుపుకుంటే ఇది లోతు పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు ఎక్కడ కూడా ముడతలు రాకుండా చంకదింపు నుంచి చేతు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు రాకుండా మంచిగా వస్తుంది. ఇట్లా కట్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక కచక పెట్టుకోవాలా. మనం కుట్టేటప్పుడు మనకు తెలిసేటందుకు ఇది ఫ్రంట్ పార్ట్. ఇది అయిపోయింది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్. ఇట్లా వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి రెండింటిని సమానంగా వేసుకొని భుజాలు జారకుండా ఉండాలంటే ఒకవేళ ఎవరికైనా భుజాలు జారుతున్నాయి అని చెప్తే వాళ్ళకి ఏం చేయాలా, మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఎక్కువ చేయొద్దు. దీంట్లోకి వెళ్ళి ఇది కట్ చేసేయాలి క్రాస్గా. మళ్ళీ ఇక్కడ
ఇక్కడి నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని నడుము భాగంలో బ్లౌజ్ వేసుకున్న తర్వాత లూజ్ వస్తుంది, ఇట్లా లేచినట్టు అవుతుంది. అట్లా ఈ డాట్ పెడతాం కాబట్టి ఇటు కిందికి అయ్యి ఇది లేస్తుంది. అందుకని ఈ భాగం కట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా లేస్తుంది అని అంటే ఈ భాగంని మనం ఇట్లా కుడతాం, కుడితే ఇది కిందికి అవుతుంది. ఇప్పుడు అవుతలేదు, ఇంతకుముందు మనం కట్ చేయకముందు అయితే ఇది ఇట్లా కిందికి అవుతుంది, అప్పుడు ఇది ఇట్లా లేస్తుంది పైకి. అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఇది మనం కుట్టినా కానీ ఇది సమానం ఉంది, అందుకని ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదొకటి అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్. క్రాస్ బెల్ట్ ఎట్లా కట్ చేసుకోవాలా, క్రాస్ బెల్ట్ కట్ చేయడం రాకపోతే ఎట్లా, చాలా ఈజీగా చూపిస్తాను. ఈ క్రాస్ బెల్ట్ని మనము ఎంత తీసుకోవాలా, క్రాస్ బెల్ట్ తెలియదు. అయితే ఇది ఎంత ఉంది, వీపు భాగం అంతా క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఎక్కువైతుంది తక్కువైతుంది, ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, తక్కువైతే అతుకులు పెట్టడం అనేది ఒక కష్టమైన పని. ఇట్లా చేసుకొని ఇప్పుడు సమానంగా లేని భాగము ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలా, ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి దిక్కు ఇంత పెట్టుకొని ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఏం చేసాం, బ్లౌజ్ దగ్గర డాట్ పెడతాందుకు 4 ఇంచులు కొలిచినాం. అదే 4 ఇంచుల దగ్గర ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/4 ఇంచు మార్కింగ్ పెట్టుకొని కొంచెం క్రాస్గా తీసేయాలి. ఇట్లా క్రాస్గా తీసేయడం వల్ల మన క్రాస్ బెల్ట్ నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఇటు నుంచి ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి దిక్కు కాబట్టి ఇక్కడ ఒక కచక పెట్టుకోవాలి. మనకు ఇది అది 2 సైజు ఒక తీరుగా అనిపించి కన్ఫ్యూజ్ అయిపోకుండా ఇట్లా ఉక్స్ పచ్చి కాజా పట్టి దిక్కు ఇది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక దిక్కు మనము క్రాస్ బెల్ట్ తీసుకోవాలి కదా, ఇంకొక క్రాస్ బెల్ట్ ఇదే క్లాత్ వేసేసి దీంట్లో నుంచే ఇంకొక క్రాస్ బెల్ట్ తీసేసుకోవాలి. 2 క్రాస్ బెల్ట్లు తప్పకుండా లైనింగ్తో ఉంచుకోవాలి. ఒకటి లోపల వేయాలా, ఒకటి బయట కనిపించేటట్టు. అంటే బ్లౌజ్ వైపు బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, అటు బ్లౌజ్ క్లాత్ ఉండాలా, దాని లోపల ఒకటి అతుకు వేయాల ఎక్స్ట్రా. ఇది స్టిఫ్నెస్ కోసం. ఇప్పుడు నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ పూర్తయిపోయింది. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇవి హ్యాండ్స్, ఇది క్రాస్ బెల్ట్. ఇప్పుడు మీరు ఏ సైజు బ్లౌజ్కైనా కానీ ఈ నడుము కొలత ఆధారంగా మీరు నేను చెప్పిన లెక్క ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తే చాలా సూపర్గా నీట్గా బ్లౌజ్ వస్తుంది. ఎక్కడ కూడా ఆమ్రౌండ్ల దగ్గర కూడా ముడతలు రావు, వెనుక వైపు ముడతలు రావు. ఇది కూడా షోల్డర్ కూడా జారది. ఇక్కడ కూడా ఫ్రంట్ ఉక్సుల పట్టీలు కాజాల పట్టీల దగ్గర కూడా మనకు గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. ఈ క్రాస్ బెల్ట్ కూడా ఎక్కడ కూడా ముడతలు ఉబ్బులు ఏం రావు. ఇక్కడ ఈ చంకదింపు దగ్గర కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ కనిపించకుండా నీట్గా వస్తుంది. మీకు ఇంకా ఏవైనా రకరకాల డిజైన్లు బ్లౌజులు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి, మీరు ముందుగానే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.